హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైబర్టెక్ విత్ సందీప్ పోలిశెట్టి. ఈరోజు అయితే ఒక టెక్నికల్ సెమినార్ అయితే జరిగింది తణుకులో. టీసీఎన్ కేబుల్ నెట్వర్క్ వాళ్ళు అయితే అరేంజ్ చేశారు. సో వాళ్ళే ఇంటర్నెట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు కోస్టల్ బ్రాడ్బ్యాండ్ అనే పేరుతో అయితే ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే దాన్ని రీనేమ్ చేశారు. వేవ్ ఫైబర్ అనే పేరుతో అయితే ఇంటర్నెట్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఈ టెక్నికల్ సెమినార్లో ఏం జరిగిందంటే, సో ఇంటర్నెట్ మీద వచ్చే ఇష్యూస్ కావచ్చు, దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేసుకోవాలి, సో ఎఫ్టీటీహెచ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎఫ్టీటీహెచ్ చేసుకుంటే దాంట్లో వచ్చే అడ్వాంటేజెస్ కావచ్చు, దాన్ని ట్రబుల్ షూట్ చేసుకునే విధానం కావచ్చు. సో ఇంకా ఎవరైతే ఆపరేటర్స్ ఎఫ్టీటీహెచ్ చేసుకోలేదో వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ఎందుకు ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవ్వలేకపోతున్నారు, సో మనం కార్పొరేట్స్తో ఎలా ఢీ కొట్టగలము, సో కార్పొరేట్ కంపెనీస్తో సమానంగా మనం సర్వీస్ని, టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, సో టెక్నికల్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, టెక్నికల్గా కావాల్సిన డేటా, టెక్నికల్ ట్రైనింగ్ కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ టెక్నికల్ సెమినార్లో అయితే చెప్పడం జరిగింది. సో మనకి ఇందులో సైబర్ ఎఫ్టీటీ మార్ట్ సతీష్ గారు కూడా మెయిన్ స్పీకర్గా ఎఫ్టీటీహెచ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా చేసుకోవాలి, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, సో ఇంకా వాళ్ళకు ఉన్న డౌట్స్ని, అక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్స్కి ఎవరికైతే ఉన్న రకరకాల డౌట్స్ని అయితే అడ్రస్ చేయడం జరిగింది ఈ సెమినార్లో. అనే పాజిటివ్ నోట్గా చెప్పాలంటే ఇలా టెక్నికల్ సెమినార్ కండక్ట్ చేయడం అనేది కేబుల్ ఆపరేటర్స్కి చాలా బెనిఫిషియల్ ఉంటుంది. సో కేబుల్ ఇండస్ట్రీ నుండి ఇంటర్నెట్ ఇండస్ట్రీకి ఎలా మారాలి, సో రాబోయే రోజుల్లో మన కేబుల్ కనెక్షన్స్ తగ్గుతూ ఇంటర్నెట్ కనెక్షన్స్ పెరుగుతూ వస్తూ ఉంటాయి. సో దానికి మనం ఎలా రెడీగా ఉండాలి అనే విషయాల గురించి ఈ టెక్నికల్ సెమినార్లో అయితే డిస్కషన్ అయితే జరిగింది. ఇదైతే ఆపరేటర్స్కి అయితే చాలా బెనిఫిషియల్ ఉంటుందన్నమాట. పెడితే బెటర్ అన్నాడు. అది కస్టమర్ చాయిస్. ఆయన అఫోర్డ్ చేయగలిగితే అన్ని కలిపి ఉన్నదే ఉంటే సమస్య తగ్గుద్ది కదా, స్ప్లిట్టింగ్లు ఎక్కువ ఉండవు. అది కస్టమర్ అఫోర్డ్ చేయాలి. కస్టమర్ నేను కొనుక్కుంటాను, అది 3,500 ఎంతో ఉంది. అదే ఓఎన్యూ అయితే 700 చిల్లరతో 1,200 ఎంతో ఉంది. ఆల్రెడీ కస్టమర్కి వైఫై రౌటర్ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ 3,500 పెట్టి కొనిపించాలి? ప్రస్తుతం ఓఎన్యూతో నడుచుద్ది, రెండు నడుస్తుంది బాగా. బట్ అల్టిమేట్గా ఏది బెటర్ అంటే అన్ని కలిపి ఉన్నదే బెటర్ అవుద్ది. అలాగే ఖరీదు కూడా ఎక్కువ అవుద్ది. సో ఇక్కడ ఎంతమందికి అర్థం కాలేదు చేతులు ఎత్తండి పైకి.